For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో చాలామంది యూత్ అండ్ టీనేజర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ, మెలస్మా అండ్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. మరి వాటన్నిటికీ సొల్యూషన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న గారు, ఎంఎస్సీ ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది యూత్ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అవునండి. హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది మేడం? మనకి నార్మల్గా జనరల్గా అందరికీ ఒక హెయిర్ సైకిల్ అనేది ఉంటుంది. ఓకే. ఒక పర్టికులర్ టైమింగ్లో అవి ఊడతాయి, మళ్ళీ రీగ్రోత్ అంటూ వస్తుంది. జనరల్గా జరిగేదే. అంటే మనకు సెల్స్ పోవడం ఎలాగో హెయిర్ కూడా లాస్ అయ్యి మళ్ళీ రావడం అనేది కామన్గా జరిగే ప్రోడక్టే. కానీ ఇప్పుడు జరిగే పరిస్థితులు అంటే ఫుడ్ ఇంటేక్ లేకపోవడము, స్ట్రెస్, వాటర్ ఇంటేక్ సరిగా ఉండకపోవడము, ఒత్తిడికి గురైనప్పుడు వీళ్ళకి ఇంకా తొందరగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. కానీ దీని ద్వారా ఏం జరుగుతుందంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది రావట్లేదు. ఆ హెయిర్ గ్రోత్ రాకపోయేసరికి ఇది అబ్నార్మల్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఇది ఒకటి ఇబ్బంది కలిగించే టెన్షన్తో ఉన్న హెయిర్ ఫాల్ కండిషన్ ఇది. మరి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఒక్క ప్రికాషన్ కాదండి, చాలా ఉన్నాయి. ఫుడ్ తీసుకోవడంలో కూడా ఒక పద్ధతిని మెయింటైన్ చేయాలి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, వాటర్ ఇంటేక్ బాగుండాలి, నిద్ర సరిపోతుందా లేదా, మళ్ళీ మన బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్లో మనకి ఏంటి, అసలు ఏం లోపం అవుతోంది, దేనివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ చూసుకుంటూ అన్నిటిని రీప్లేస్ చేస్తుంటే అప్పుడు మనకు ప్రికాషనరీ మెజర్స్లోకి వెళ్తాము. తర్వాత మనం ప్రికాషనరీ మెజర్స్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ సెట్ అయ్యాక. ఎలాంటి డైట్ ఫాలో అవుతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది? నార్మలీ అండి, కార్బోహైడ్రేట్ డైట్, ప్రోటీన్ డైట్, ఫ్యాట్ ఫుడ్ మన మేజర్ ఫుడ్. కానీ మనం ఎక్కువగా ప్రోటీన్ వైపు కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. ఈ మధ్య అందరు కార్బోహైడ్రేట్ లేదా జంక్, షుగర్స్ వైపు ఎక్కువ పోతున్నారు. గుడ్ ఫ్యాట్స్ కూడా తీసుకోవట్లేదు. సో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ మంచిగా తీసుకొని కార్బోహైడ్రేట్ తగ్గించుకున్నా పర్వాలేదు. వీ విల్ గెట్ గుడ్ ఎనర్జీ అండ్ దాంతోపాటు మంచి రిపేర్ బూస్ట్ అవుతుంది అండ్ అందరికీ హెయిర్ గ్రోత్ అనేది కనపడుతుంది డిఫరెన్స్. ఓకే. మరి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది మేడం హెయిర్ ఫాల్కి? నా దగ్గర హెయిర్ ఫాల్కి ఫస్ట్ రాగానే నేను అనలైజ్ చేస్తానండి. వాళ్ళు అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది ఏంటనే దాంట్లోనే ఒక చాలా టైం వెళ్ళిపోతుంది. దాని తర్వాత వి డిసైడ్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది. ఇప్పుడు రోలర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీజో ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ హెల్మెట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ ఉంటుంది, పిఆర్పి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇలా ఫర్దర్గా ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ ఎవరెవరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయొచ్చు చేయలేము అనే డిసిజన్ బట్టి చేస్తాం. మ్యామ్, నాకు డౌట్, నార్మల్గా హెయిర్ హెల్తీగా ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? హెయిర్ హెల్తీగా ఉందా లేదా అనేది ఫస్ట్ అండి థిక్నెస్. పల్చబడింది అనేది అంటే అందరికీ తెలిసిపోతుంది. ముందున్న వాల్యూమ్కి ఇప్పుడు పల్చబడింది అనేది తెలిసిపోతుంది. అండ్ ఒకసారి ఎలాస్టిసిటీ టెస్ట్ కూడా చేస్తామండి. ఒకసారి ఒక హెయిర్ స్టాండ్ని తీసుకొని దానికి ఎలాస్టిసిటీ ఎలా ఉందనేది వి చెక్. దాన్ని బట్టి ఇంకా కొంచెం చిన్న చిన్న వాటర్ టెస్ట్లు అవి కూడా ఉంటాయి. సో వీ కెన్ చెక్ ఇండివిజువల్గా ఒక వాటర్ ఎలా అంత, వాళ్ళ కెరాటిన్ ప్రొడక్షన్ ఎట్లా ఉంది వాళ్ళ హెయిర్ ఫాలికల్లో, అవన్నీ కూడా చూసి వి డిసైడ్ అరే మీకు హెల్దీగా ఉంది లేదు అనేది వీ కెన్ డిసైడ్. ఓకే. హెయిర్ ఫాల్ గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఇప్పుడు హెయిర్ గ్రోత్ గురించి, మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి హెయిర్ గ్రోత్ కోసం. అంటే హెయిర్ గమ్మీస్ అవ్వచ్చు, లేకుంటే హెయిర్ గ్రోత్ సిరమ్స్ అవ్వచ్చు. ఇటు రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్ తీసుకుంటే ఆనియన్ ఆయిల్ కావచ్చు, ఆనియన్ జ్యూస్, ఇలా చాలా రెమెడీస్ యూజ్ చేస్తున్నారు. మరి వీటి వల్ల రిజల్ట్ అనేది ఉంటుంది మేడం హెయిర్ గ్రోత్కి? అంటే ఒకటండి, హెయిర్ గ్రోత్ అనేది ఓన్లీ మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల, అంటే ఈ ఆనియన్ ఆయిల్ పెట్టడము, షాంపూస్ పెట్టడం, ఆయిల్ పెట్టడం వల్ల అనేది వీ కెన్ నెవర్ జడ్జ్. కానీ హార్మ్ చేయకుండా ఉండే ప్రోడక్ట్స్ మాత్రం కంపల్సరీ వాడాలి. ఇప్పుడు మనం ఆనియన్ ఆయిల్ వాడినా కూడా దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. చాలా వరకు సల్ఫర్ ఫ్రీ వాడాలనేదే మన కాన్సెప్ట్ కెమికల్స్లో. కానీ న్యాచురల్గానే మనం సల్ఫర్ పెట్టినప్పుడు అది ఎంత క్వాంటిటీలో పెడుతున్నాము ఏంటనేది చూసుకోకపోతే హెయిర్ గ్రోత్ కాదు, ఉల్టా డిఫరెంట్గా అయిపోతుంది. సో దాని బదులుగా మెడికేటెడ్ షాంపూస్ ప్రిఫర్ చేయడం చాలా ఉత్తమం అండి. సో వీల్ హ్యావ్ కెమికల్స్ విత్ లో లెవెల్, లేదా కెమికల్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సల్ఫర్ ఫ్రీ, ఇలాంటివి వాడుకోవడమే బెటర్. బేసిక్గా హెయిర్ గ్రోత్ అనేది ఇంటర్నల్ మనకి ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ వల్లనే పెరుగుతుంది. ఎక్స్టర్నల్గా మనం దానికి హార్మ్ చేయకుండా ఉండడమే కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు పొల్యూషన్ ఉందండి, పొల్యూషన్లో మనకు వచ్చే హార్మ్ వల్ల హెయిర్ గ్రోత్ తగ్గిపోతుంది. సో మనం అది ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవడం లేదా ప్రొటెక్షన్ చేయడము ఈ మెయింటైన్ చేయాలి. హెయిర్ ఆయిల్స్ పెట్టి మసాజ్ చేసిన హెయిర్ వాష్ ఎంబడే చేసుకోవాలి. అలా వదిలేసి మనకి చెమట వచ్చినా అలా వదిలేస్తే ఆ టాక్సిన్స్ మనలోనే ఉండిపోతాయి.
మరి హెయిర్ గ్రోత్కి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది? మనకి హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్‌కి ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్‌కి అప్పుడు ఎలా సజెస్ట్ చేశానో, హెయిర్ గ్రోత్‌కి కూడా అలాంటి ట్రీట్మెంట్సే ఉంటాయండి. Okay. జనరల్లీ మీజోథెరపీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. Hmm. దాని తర్వాత వచ్చే ట్రీట్మెంట్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్, పీఆర్‌పీస్ ఇవన్నీ. దాని తర్వాత వి ఫాలో అప్ అకార్డింగ్ టు ద క్లయింట్. వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్ వల్ల గ్రోత్ బాగా పెరిగింది, బావుంది అనంటే వి విల్ స్టాప్ దేర్. వాళ్ళ Okay. న్యూట్రియంట్ వాల్యూస్ వరకు చూసుకొని ఆపేస్తాం. లేదు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, వి షుడ్ గో ఫర్దర్ అన్నప్పుడు మేము గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ అంటే అడ్వాన్స్ పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం ఇక్కడ. ఓకే. మరి హెయిర్ గ్రోత్కి ఎలాంటి ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి? డెఫినెట్లీ ఫస్ట్ ప్రికాషనరీ అంటే ఇంకా ఫస్ట్‌గా ఫాలో అవ్వాల్సింది వాటర్ అండి. వాటర్ ఇంటేక్ బావుండాలి. వాటర్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఆనపకాయ ఉందండి, కీరా దోసకాయ ఉంది, కుకుంబర్ ఉంది, యాష్ గార్డ్ ఉంది. దే ఆర్ సో మెనీ థింగ్స్. వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. Okay. మసాలా ఫుడ్స్ అనేది తక్కువ తీసుకోవాలి. అంటే మనం డీహైడ్రేట్ చేసేటి ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకుంటూ పోవాలి. ఓకే. మనం ఎంత డీహైడ్రేటింగ్ తీసుకుంటే అంత హెయిర్‌కి వాటర్ అందాక అవి ఈజీగా ష్రింక్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ గ్రోత్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి మేడంతో కన్సల్ట్ అవ్వండి.